సాయి భక్తులు, సాయి బంధువుల కొరకు మల విక్షేప ఆవరణాలు అంటే మనోమాలిన్యం, చిత్త చాంచల్యం, అజ్ఞానావరణం. ఈ మూడు ముక్తి మార్గంలో అవరోధాలు. నిష్కామ కర్మ ద్వారా మనసును నిర్మలం చేసుకోవాలని మహాత్ములు చెప్పారు. ఏదో ఒక కోరిక లేకుండా ఏ కర్మ చేయని మానవులకు అది సాధ్యం కాదు. అనునిత్యం నియమంగా శ్రీ సాయి సచ్చరితను అధ్యయనం కానీ, పారాయణ కానీ, శ్రవణం కానీ చేస్తే మలక్షాళనం అవుతుంది అని శ్రీ సాయి సచ్చరిత్రలోని అనేక అధ్యాయాల్లో పదే పదే చెప్పబడి ఉంది. రెండవదైన చిత్త చాంచల్యాన్ని తొలగించుకోవడానికి దైవోపాసన అంటే నిష్ఠగా దైవ సన్నిధిలో ఆసనం వేసుకొని కూర్చొని జపతపాది అనుష్ఠానాలను ఆచరించమని ఆధ్యాత్మిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కానీ కుదురుగా కూర్చొని కూడు తినడానికి కూడా తీరికలేని ఈ విషయ ప్రపంచంలో భగవంతుడి సమీపంలో శారీరకంగానైనా కూడా కొంత సమయం గడపడానికి తీరిక లేని వారి మనసులు దైవోపాసనలో స్థిరంగా ఉండగలవా? అనవరతం ఇంద్రియాల వెంట బయటే తిరుగుళ్ళకి అలవాటు పడిన మనసు దైవ సన్నిధిలో ఉండదు. కానీ అంతఃకరణానికి ఆకర్షణీయంగా సాయి లీలా విలాసాలతో సాయికి ప్రతీక అయ్యవలసిన శ్రీ సాయి సచ్చరిత పారాయణలోనో శ్రవణంలోనో మనసు ఏకాగ్రమై దైవోపాసనలో నిమగ్నమైపోవటం వలన చిత్త చాంచల్యం తొలగిపోతుంది. ఏ సాధన అవలంబించినా అది అంతఃకరణ శుద్ధి కొరకే. చిత్తశుద్ధి లేనిదే ఆత్మ సాక్షాత్కారం అసంభవం. ఇక మూడవది అజ్ఞాన ఆవరణం. ఇది అడ్డుగోడ లాంటి గడ్డు సమస్య. ఇది పూర్తిగా తొలగిపోతేనే కానీ మాయాబంధనం నుండి విముక్తి లేదు, ఆత్మ సాక్షాత్కారం కాదు. అజ్ఞానం వల్లనే అహం అంటే నేనని విర్రవేగటం, సూర్యోదయంతో చీకటి తొలగిపోయేలా అజ్ఞానాంధకారం తొలగిపోతే అహంభావం కూడా తొలగిపోతుంది. మన మధ్య ఉన్న ఈ అడ్డుగోడను తొలగిస్తే మనం పరస్పరం ముఖాముఖిగా కలుసుకుంటాం అని సాయిబాబా స్వయంగా చెప్పారు. విషయవాసనలన్నీ భస్మమైపోయి శరీరం శుష్కించిపోయిన విరాగిలో కూడా అహం బాగా బలంగా ఉంటుంది. హఠయోగ ప్రయోగాలతో ప్రాణాన్ని అరికట్టి 60 గంటల వరకు గాలి చొరబడని గాజు పెట్టెల్లో కూర్చోగలిగిన కర్మయోగులలో అహం మరింత దృఢంగా ఉంటుంది. ఆసనం, ప్రాణాయామం మొదలైన అష్టాంగ యోగాభ్యాసాలతో సమాధి అవస్థను చేరుకున్న రాజయోగులలో కూడా అహం చావదు. పంచాగ్నుల మధ్యనో లేక ఇతర ఘోరమైన సాధనాలతోనో తపస్సు చేసే తపోనిష్ఠులు తమ తపోశక్తితో, శాపాలతో, క్రోధాగ్నితో ఎదుటివారిని ఎవరినైనా దహించి వేయగలరేమో కానీ తమ అహాన్ని భస్మం చేసుకునే శక్తి సామర్థ్యాలు వారికి ఉండవు. అట్లే మంత్రతంత్ర ప్రయోగాలు చేసేవారు, యజ్ఞయాగాలు, జపాలు, హోమాలు చేసేవారు కూడా తమ అహాన్ని అణిచివేయలేరు, అదుపులోనూ పెట్టుకోలేరు. వేదాలను వల్లెవేసేవారు వేదాంతాన్ని, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను బాగా అధ్యయనం చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవపోసనం పట్టిన జ్ఞానులమని అనుకునే వారి మస్తిష్కం నుండి అహం ఒక మెట్టైనా దిగదు. సద్గురుని శరణజొచ్చి ఏమెరుగని పామరులు ముక్తిని పొందగలరు. కానీ గ్రంథాలలోని జ్ఞానాన్ని అర్చించి తమకంతా తెలుసనుకునే పండితమ్మన్యులకది సాధ్యం కాదు. కారణం, గ్రంథ పఠనంతో బుద్ధి వికసిస్తుంది, అంతేకాని అది అనుభవజన్యమైన అపరోక్షానుభూతిని కలుగజేయదు. నిరవధిక సుఖాన్ని, అక్షయ ఆనందాన్ని ఇవ్వదు. అతి సూక్ష్మమైన అహాన్ని గురువు అనుగ్రహం లేకుండా రూపుమాపడం అసాధ్యం. అందువలన అహంభావానికి కారణభూతమైన అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి శ్రీ సాయి సచ్చరితను శ్రవణం చేయండి. సకల చరాచర జగత్తునకు సృష్టి, స్థితి, లయకర్త భగవంతుడే అని, సూర్యచంద్రాదులు, గ్రహ నక్షత్రాలు మొదలుకొని క్రిమి కీటకాదుల వరకు భగవత్ సంకల్పం ప్రకారమే నడుచుకుంటున్నాయని భక్తుడు భావిస్తూ మంచి చెడు ఏది జరిగినా అది దైవ నిర్ణయంగానే తలచి ఏ కార్యానికైనా తాను కర్తగా భావించడు. అందుచేత అతని అంతఃకరణలో అహం ఊపిరి ఉండి లేనట్లుంటుంది. అందుకే సాయిబాబా భక్తికే ప్రాధాన్యం ఇచ్చారు. జ్ఞానం రామఫలం వంటిది.
దీనిని చెట్టుపైన పండిన తర్వాతే కోసుకోవాలి. పండిపోయిన పండు కింద పడిపోవడానికి అవకాశం ఉంది. అంటే జ్ఞాని తనకు అంతా తెలుసు అన్న అహంభావంతో పతనం కావచ్చు. కానీ భక్తి సీతాఫలంలా మృదుమధురమైనది. గట్టికాయలనే కోసి క్రింద పండవేస్తారు కనుక భక్తిలో పతనానికి ఆస్కారం లేదు అని బాబా అనేవారు అధ్యాయం 19వ అధ్యాయంలో వారు ఈ రకంగా చెప్పారు. వారు నవవిధ భక్తిని ప్రోత్సహించారు. చిత్త ఏకాగ్రతను, సులభ సాధనమైన శ్రవణానికి చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. షిరిడీలోని దీక్షితవాడలో ప్రతినిత్యం ఉదయం సాయంత్రం రామాయణం, భాగవతం మొదలగు పురాణ శ్రవణం జరిగేదని, సాయిబాబా స్వయం సప్తాహాలను చేయించేవారని, వారి మహాసమాధికి ముందు వజే అనే భక్తునిచే రామ విజయము అనే గ్రంథమును ముమ్మారు పారాయణ చేయించారని శ్రీ సాయి సచ్చరిత్రలో ఉంది 31వ అధ్యాయంలో. అజ్ఞానం కానీ అహం కానీ పరమాత్మ స్వరూపుడైన సద్గురుని అనుగ్రహంతో తొలగిపోవాలే కానీ ఇతర సాధనాలతో పోగొట్టుకోవడం అసంభవం. సూర్యోదయం కానిదే ఎంతో ప్రకాశవంతమైన దీపాల వెలుతురున్నా సూర్యుని చూడలేం కదా. ప్రకాశ స్వరూపుడైన సూర్యభగవాను దర్శించుకోవటానికి ఏ జ్యోతి ప్రకాశము పనికిరాదు. సూర్యుడు తాను స్వయంగా ప్రకటమైనప్పుడే అతని ప్రకాశంతోనే అతన్ని చూడగలగడం. అట్లే పరంజ్యోతి స్వరూపము, స్వయం ప్రకాశము, జ్ఞాన స్వరూపము అయిన పరమాత్మ పరిశుద్ధ అంతఃకరణలో స్వయం ప్రకటమైనప్పుడు ఆ పరమాత్మ ప్రకాశంతోనే ఆ పరమాత్మను సందర్శించుకోవడం, ఆ పరమాత్మ జ్ఞానంతోనే ఆ పరమాత్మను తెలుసుకోవడం. అందుకే ఆత్మసాక్షాత్కారానికి జ్ఞానస్వరూపమైన గురుకృపాహి కేవలం అని అంటారు. అంటే సద్గురువు యొక్క అనుగ్రహమే ముక్తికి మూల సాధనం. కనుక గురుకృపా రసఝరి అయిన శ్రీ సాయి సచ్చరిత్రలో మునకలు వేసి శ్రీ సాయి సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుందాం. శ్రీ సాయి సద్గురువు మన చరమ సాధ్యం. అసాధ్యాన్ని సులభ సాధ్యంగా లభ్యం చేసుకునే సాధనోపాయాలను సూచించేది శ్రీ సాయి సచ్చరిత. సాయి సర్వజ్ఞుడు, మన చివరి జ్ఞేయం. ఆ జ్ఞేయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని అందించేది శ్రీ సాయి సచ్చరిత. సాయి పరమాత్మలో మన ఆత్మను విలీనం చేయడం వలన మన జీవిత ధ్యేయం. ఆ ధ్యేయాన్ని సాధించడానికి ధ్యాన ధారణాది ఉపాయాలను బోధించేది శ్రీ సాయి సచ్చరిత్ర. సాయి పరబ్రహ్మలో ఐక్యమైపోవడం మన అంతిమ గమ్యం. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి సుగమమైన మార్గాన్ని సూచించే మార్గదర్శి శ్రీ సాయి సచ్చరిత.